స్టార్లింక్ ఇండియాకు రావడానికి ఈయనే సహకరించారా? ఆయన ప్రాపకం కోసం ఈయన పాకులాడుతున్నారా? గతంలో వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడెందుకు చేతులు కలిపారు? అమెరికా కుబేరుడైన ఎలాన్ మస్క్ అధినేతగా ఉన్న స్టార్లింక్ భారత్లోకి రావడంపై రాజకీయ రగడ నెలకొంది. అమెరికా టారిఫ్ల బాధడు నుంచి తప్పించుకునేందుకు ప్రధాని మోదీనే ఈ డీల్ కుదిర్చారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తో స్నేహం కోసం స్టార్లింక్ తో జియో, ఎయిర్టెల్ కు మోదీ ఒప్పందం కుదిర్చారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపణలు కురిపించారు. గతంలో స్టార్లింక్ ఇండియాలోకి రావడాన్ని జియో, ఎయిర్టెల్ వ్యతిరేకించాయని ఆయన గుర్తు చేశారు. దేశీయ స్పెక్ట్రమ్ వేలంలో స్టార్లింక్ పాల్గొనద్దన్న టెలికాం కంపెనీలు ఇప్పుడు 12 గంటల్లోనే ఒప్పందాలు ఎలా చేసుకున్నాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ స్పెక్ట్రమ్ ను వేలం వేయకముందే విదేశాలకు చెందిన స్టార్లింక్ తో జియో, ఎయిర్టెల్ ఎలా డీల్ పెట్టుకున్నాయని నిలదీశారు. ఈ ఒప్పందాన్ని కేంద్ర ఐటీ మంత్రి ఎలా స్వాగతిస్తారని విమర్శించారు. ट्रंप को खुश करने के लिए मस्क का रास्ता वो अपनाते हैं और स्टारलिंक और ये दो कंपनियों को कहते हैं कि इन दोनों स्टारलिंक के साथ आप साझेदारी करो। इसमें कोई बड़ी बात नहीं है। आश्चर्य था क्योंकि ये विरोध कर रहे थे, पर ये कई सवाल उठे करते होते हैं कि क्या और जो कंपनियां हैं जो सैटेलाइट आधारित कनेक्टिविटी दी जाएंगी उनको भी अनुमति दी जाएगी? किस आधार पर दिए जाएंगे? एलोकेट होगा स्पेक्ट्रम या ऑक्शन होगा, नीलामी होगी? जो मोदी साहब ने कहा है ना, स्पेक्ट्रम की नीलामी होनी चाहिए, वो तो नीलामी वाले वकील हैं। और सबसे बड़ी बात, राष्ट्रीय सुरक्षा को लेकर बड़े गंभीर सवाल उठाए गए थे स्टारलिंक के संदर्भ में। जब कोई राष्ट्रीय सुरक्षा का मामला है, जो कनेक्टिविटी की स्विच है, कौन चालू करेगा, कौन बंद करेगा? మరోవైపు స్టార్లింక్ తో ఒప్పందం ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకు తక్కువ ధరల్లో ఇంటర్నెట్ అందిస్తామని జియో, ఎయిర్టెల్ చెప్తుంటే అది సాధ్యమయ్యే పని కాదని నిపుణులు అంటున్నారు. స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయని, గ్రామీణ మార్కెట్లో అది సక్సెస్ అయ్యే అవకాశమే లేదంటున్నారు. ఇక దేశీయ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్ తో పోలిస్తే స్టార్లింక్ రేట్లు 10% నుంచి 14% ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా శాటిలైట్ ప్రొవైడర్లు సేవలు అందించడం కష్టమేనంటున్నారు. అయితే స్టార్లింక్ 200 MBPS నుంచి 250 MBPS వరకు నెట్ స్పీడ్ అందించగలిగినప్పటికీ భారత్ కు సేవలందిస్తున్న ఉపగ్రహాల సంఖ్య తక్కువ కావడంతో జనం ఆశించిన స్థాయిలో ఇంటర్నెట్ స్పీడ్ దొరకడం కష్టమేనని విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 60% కంటే ఎక్కువ ఉపగ్రహాల్ని నిర్వహిస్తున్న స్పేస్ ఎక్స్ 7,000 కంటే ఎక్కువ స్టార్లింక్ ఉపగ్రహాల్ని ప్రయోగించింది. ఇప్పుడు 40 లక్షల మంది సబ్స్క్రైబర్లకు సేవలు అందిస్తోంది. ప్రతి వారం కొత్తగా 60,000 మంది కస్టమర్లు యాడ్ అవుతున్నారు. ఈ క్రమంలో భారత్ లోనూ ఇంటర్నెట్ ను అందరికీ చేరువ చేసేందుకు స్టార్లింక్ తో జియో, ఎయిర్టెల్ ఒప్పందాలు చేసుకున్నాయి. శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవల కోసం భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. అయితే స్టార్లింక్ సేవలు అందుబాటులోకి రావడానికి ముందే రాజకీయ రగడ ఏర్పడటం సంచలనంగా మారింది.